బాబాయ్ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈయనేమో చంద్రబాబు గారు రాకదలరా అని చెప్పి ప్రోగ్రాములు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటా ఉన్నారు. మరి దేనికి సిద్ధం అంటారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కాపాడటానికి, ప్రజలను కాపాడటానికి, మన భూములు రైతుల్ని అందరిని కాపాడటానికి, పేద బడుగు వర్గాలందరిని కాపాడటానికి చంద్రబాబు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానికి సిద్ధం. ఎందుకని మీకు చంద్రబాబు మీద అంత నమ్మకం? చంద్రబాబు అంటే మాకు భవిష్యత్తు, ముందు భవిష్యత్తు, మా భవిష్యత్తు ఎటు అయిపోయింది, మా భవిష్యత్తు ఎటు అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు అయిపోయింది. మా మనవాళ్ళ భవిష్యత్తు, మనవరాళ్ళ భవిష్యత్తు కోసం చంద్రబాబు కావాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం టైపు చంద్రబాబు రాజకీయం. ముందు భవిష్యత్తు కోసం చంద్రబాబు బాగుండిద్దని మా ఆలోచన. బాగుంది కూడా మాకు. మరి జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో చంద్రబాబు టైంలో పెత్తందారులు వ్యవస్థ, ఎవరైతే వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు వాళ్ళే బాగుపడ్డారు, కానీ పేదలకు మంచి జరగలేదు. నేను వచ్చాక పేదలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. లేదు, అదేం లేదు. ఎంత కల్పోహంలో అబద్ధాలు, లేచిన కాల్చి 10 అబద్ధాలు, గుండగాల్చి మీద వేయటం ఏమీ లేదు. అదంతా 10 అబద్ధాలు పుట్ట. సాక్షి పేపర్ ఎంత పుట్టో ఇది మధ్యాహ్నం వచ్చి పుట్టోలు తీసుకెళ్లారు. ఎక్కడ మన మీటింగ్కి వచ్చి మధ్యాహ్నం వచ్చి పుట్టోలు తీసుకెళ్లారు సాక్షి మీడియా వాళ్ళు. జనం ఎవరు లేరని. మధ్యాహ్నం 12ంటికి వచ్చి ఎవరు ఉంటారు జనం? ఏడా 12ంటికి బేరేళ్ళు వచ్చాను మేము. 4 గంటలకు 4 గంటలకు 5 దగ్గర ప్రోగ్రాం అంటే 12 గంటలకు వచ్చి ప్రోగ్రాం చూసి ఇదంతా ఖాళీ ఏమి లేదు అని అంటారు వాళ్ళు. ఏం లేదు ఆడ. ఇప్పుడు చూడమని వచ్చి సాక్షి మీడియాని తీసుకురమ్మను. బ్రహ్మాండంగా ఉండిద్ది. ట్రాఫిక్ జాము ఇవన్నీ సూపర్ గుండిద్ది. రా, కదిలి రా. ప్రోగ్రాం మాత్రం సక్సెస్. మాకేమనిపించింది అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు గోళ్ళ దూకి వెళ్ళిపోతున్నారు. వారి మీటింగ్ వెళ్ళాక సమస్యలు ఏం చెప్పుకోవట్లా. సవాళ్ళు ప్రతి సవాళ్ళు. మనకి కావాల్సింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు. మన ఆర్థిక పరిస్థితి ఎట్ట ఉంది, మన రైతులు ఎట్టుండారు, మన పేదలు ఎట్టుండారు, మన వ్యాపారస్తులు ఎట్టుండారు, మన కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఎట్టుండారు అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటే ఏది ఉండదు. అసలు సామాన్యుల పరిస్థితి అంటే ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడు బతికే పరిస్థితి ఉందా? లేదండి, అన్నీ పెరిగిపోయినాయి. రేట్లు అన్నీ మొత్తం పెరిగిపోయినాయి ఫుల్గా. ఇప్పుడు కందిపప్పు ఏంది, నూనె ఏంది, బియ్యం ఏంది, ఒక ఏదైనా సరే అపరాలు మొత్తం రైతు వచ్చేలాగ ఏమీ లేదు. మిరపకాయలు బాగా పడిపోయింది మార్కెట్. 10,000, 13,000, 14,000, 15,000. మరి మిరపకాయలే పంట ఏం లేదు. 15 క్వింటాల కన్నా పండేది లేదు. 15 క్వింటాలు అయితే గొప్ప. ఇప్పుడు 10 క్వింటాలు 15 క్వింటాల కన్నా కావు. మొత్తం మార్కెట్ డౌను. గిట్టుబాటు ధర అసలు లేదండి, ఏమి లేదు అసలు. అంతా శూన్యం. నేను మిరపలేసా. టిప్పుకు 3,000, 4,000 అవుతుంది ఎకరానికి ముందేయాలంటే. అల్లాడిపోతున్నాం. ఇవాళ చిక్కుడుకాయలకు వస్తే 10 రూపాయలు 12 రూపాయలు పడింది. ఏముంది మాకు మందుకి కుదరతల. మందు తాగటానికి కాదు, పురుగు మందులకి వేసిన మందు ఆ కూలి ఖర్చులకి వీటికి వాటికి చాలతల్లా డబ్బులు. నోటి మాట అది. పని ఏమి జరగల. ఇప్పుడు మా ఇంటికాడ మా ఇంటి ముందు బజార్ వేయడానికి 3 సంవత్సరాలు పెట్టి వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు నేను మొన్న క్రేన్ తీసుకొచ్చి ఎలక్షన్ దగ్గరకు వచ్చిందిగా సరిచేస్తానికి దగ్గరకు వచ్చారు. ఏమి లేదు. అది వైసీపీ నాయకులు జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఉందంటారా? లేదు. వాళ్ళు ఊరక డబ్బా గుండి 10 మంది ఉండి గోల్ చేయటం, సవాళ్ళు తీయటం తప్ప 10 మంది కాడికి వెళ్ళి మేము ఇది మీకు చేసాం, మీ గ్రామంలో ఈ అభివృద్ధి చేసాం, మీ డొంకలో మీ పొలాల్లో రోడ్లు వేసామని చూపిమను. ఫలానా మా గ్రామంలో ఉంది. అలా 2 రూపాయలు పనిచేస్తే మా గ్రామంలో ప్రభుత్వం తరఫున పంచాయతీ డబ్బులు కాకుండా ప్రభుత్వం డబ్బుల 2 రూపాయలు పనిచేస్తే నేను వైసీపీకి ఓటేస్తా. మా గ్రామంలో ప్రభుత్వం తరఫున ఈ పని చేసామని చెప్పమనండి, నేను వైసీపీకి ఓటేస్తా. పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, వెనిగెండ్ల గ్రామం. ఇక్కడ పరిస్థితి ఏంటి? ధూళిపాల నరేంద్ర గారి మీద ఎన్నో కేసులు పెట్టారు కదా. అదంతా ఏంటో అక్రమ కేసులు, అన్యాయంగా. ఈయన డెవలప్ అవుతున్నాడు, డెవలప్లో ఉన్నాడు. ఇక్కడ నాయకుడు గట్టిగా ఉన్నాడు. ఏదో 4 అబద్ధాలు చెప్పి, లోకేష్ మీద చెప్పినట్టు చెప్పి, చంద్రబాబు మీద చెప్పినట్టు చెప్పి, నరేంద్ర మీద చెప్పినట్టు చెప్తే ఆ రంగం చెప్తే జనం నమ్ముతారు. నమ్మి
మనకల్లే ఓట్లు వేస్తారని ఉంది. ఆ నమ్మే పరిస్థితులు పోని ప్రతి ఒక్కటే అబద్ధం. చంద్రబాబుని వివేకానంద రెడ్డిని చంపడం చంద్రబాబు ఎంత నిజమో ఈ నరేంద్ర అన్యాయం చేయడం అంత నిజం. ఓకే. సో మరి ఫైనల్గా ఏంటి ఇప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? తెలుగుదేశానికి జనసేన కలుపుకొని 160 నుంచి 165 దాకా వస్తాయి. కోటమిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు 160కి పైన కానీ తగ్గవు. ఓకే.